హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేట్ అండ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అయితే ప్రతిరోజు మన ఛానల్లో ఆర్ఆర్బీ గ్రూప్ డి కోసం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అండ్ అలాగే తెలంగాణ విఆర్ఓ నోటిఫికేషన్ గురించి కూడా ప్రతిరోజు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ని కూడా చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ అలాగే డైలీ మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది గైస్. సో డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ కరెంట్ అఫైర్స్ బిట్స్ ఓన్లీ రైల్వే, ఎస్ఎస్సి, కానిస్టేబుల్కే కాదు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా చాలా యూజ్ అవుతాయి. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ ఈజ్ ద host of biennial multinational air exercise INIOCHOS? సో ద్వైవార్షిక బహుళజాతి ఎయిర్ ఎక్సర్సైజ్ INIOCHOSకి ఏ దేశం హోస్ట్ చేస్తుంది? ఆప్షన్ ఏ గ్రీస్, ఆప్షన్ బి ఫ్రాన్స్, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి ఇండియా. సో మీ ఆన్సర్ చెప్పండి గైస్. Yes, the answer is option A. Greece is the right answer. భారత వైమానిక దళం IAF గ్రీస్లో ఆంధ్రావిడ వైమానిక స్థావరంలో INIOCOS 25 వ్యాయామంలో చేరింది. ఈ ద్వైవార్షిక బహుళజాతి వ్యాయామం గ్రీస్ యొక్క హెలెనిక్ వైమానిక దళం ద్వారా నిర్వహించబడుతుంది. ఏ వైమానిక దళం అండి? హెలెనిక్. హెలెనిక్ వైమానిక దళం ద్వారా నిర్వహించబడుతుంది. అయితే ఇది ఆధునిక వైమానిక యుద్ధాన్ని అనుకరిస్తుంది. IAF Su-30 MKI ఫైటర్స్, IL-78 మరియు C-17 విమానాలను మోహరించింది. ఫ్రాన్స్, ఇజ్రాయెల్, ఇటలీ, UAE మరియు US-తో సహా 15 దేశాల్లో పాల్గొంటాయి. 15 దేశాలు పాల్గొంటాయండి. అయితే ఈ వ్యాయామం సంక్లిష్టమైన వైమానిక కార్యకలాపాలలో వ్యూహాలను మెరుగుపరచడం మరియు సైనిక సహకారాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టడం జరుగుతుందండి. ఇది నైపుణ్యాలను మెరుగుపరచడానికి, జ్ఞానాన్ని మార్పిడి చేసుకోవడానికి మరియు వైమానిక పోరాటంలో ఉత్తమ అభ్యాసాలను పంచుకోవడానికి అవకాశాన్ని అందజేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో కరింపూజా వైల్డ్-లైఫ్ సాంక్చురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? కరింపూజా వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? సో ఏ వన్యప్రాణులండి? కరింపూజా. ఏ అభయారణ్యం అండి? కరింపూజా వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉందని ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగిందండి. ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి ఒడిస్సా, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి తమిళనాడు. సో కరింపూజా వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉందండి? ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, కేరళ ఈజ్ ద రైట్ ఆన్సర్. కరింపూజా వన్యప్రాణులు అభయారణ్యంలో 63 కొత్త జాతుల ఒడోనేట్లు, సీతాకోచిలుకలు మరియు పక్షులకు అటవీ శాఖ ఇటీవల జంతు సర్వేలో నమోదు చేసింది. ఈ అభయారణ్యం కేరళలోని మలప్పురం జిల్లాలో ఉంది. కేరళలోని మలప్పురం జిల్లాలో ఉంది. నీలగిరి కొండల పశ్చిమ వాలులలో 227.97 చదరపు కిలోమీటర్లు అయితే ఉండడం జరిగిందండి. ఇది యునెస్కో యొక్క మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రాం కింద నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లో భాగం. కరింపూజా వన్యప్రాణుల అభయారణ్యం తమిళనాడులోని ముకుర్తి నేషనల్ పార్క్ మరియు కేరళలోని సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్తో సరిహద్దులను పంచుకుంటుంది. ఏంటండి సరిహద్దులు? తమిళనాడులో అయితే ముకుర్తి నేషనల్ పార్క్. ఓకేనా? అండ్ అలాగే కేరళలో అయితే సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్
తో సరిహద్దు అయితే పంచుకోవడం జరుగుతుంది. చలియార్ నదికి ఉపనది అయిన కరింపుజా నది నుండి కరింపుజా అనే పేరైతే రావడం జరిగిందండి. ఎక్కడి నుండి అండి? చలియార్ నది. చలియార్ నది ఉపనది ఏంటండి? కరింపుజా. సో ఇక్కడి నుండి అయితే ఈ పేరు అనేది రావడం జరిగింది. భూభాగం 40 మీటర్ల నుండి 2550 మీటర్ల వరకు ఉంటుంది. ఇది గొప్ప జీవ వైవిధ్యానికి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ రిలీజ్డ్ ఏ రిపోర్ట్ టైటిల్డ్ ఎడ్యుకేషన్ అండ్ న్యూట్రిషన్ లెర్న్ టు ఈట్ వెల్. సో ఎడ్యుకేషన్ అండ్ న్యూట్రిషన్ నేర్ టు ఈట్ వెల్ పేరుతో ఏ సంస్థ నివేదికను విడుదల చేసింది? సో ఎడ్యుకేషన్ అండ్ న్యూట్రిషన్ నేర్ టు ఈట్ వెల్ అనే పేరుతో ఏ సంస్థ నివేదికను విడుదల చేసిందని అడిగారండి ఇక్కడ క్వశ్చన్. సో ఇక్కడ ఆప్షన్లు చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం. అలాగే ఆప్షన్ బి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఆప్షన్ సి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఆప్షన్ డి వరల్డ్ బ్యాంక్. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. ఆన్సర్ ఏంటో చెప్పండి. Yes, the answer is option B is the right answer. United Nations Educational, Scientific and Cultural Organization March 27-28 ఇప్పుడండి మార్చ్ 27-28 2025 నా ఫ్రాన్స్లో జరిగిన న్యూట్రిషన్ ఫర్ గ్రోత్ ఈవెంట్లో విద్య మరియు పోషకాహారం బాగా తినండి అనే నివేదికను విడుదల చేయడం జరిగిందండి. ఎక్కడండి జరిగింది ఈ ఈవెంట్? ఫ్రాన్స్లో జరిగింది. ఫ్రాన్స్లో జరగడం జరిగింది. అయితే పాఠశాల భోజనంలో పోషకాహార నాణ్యత తక్కువగా ఉందని నివేదిక హైలైట్ చేసింది మరియు ఆహార ప్రమాణాలను మెరుగుపరచాలని ప్రభుత్వాలను కోరింది. అయితే 2024వ సంవత్సరంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్లో 47% మంది పాఠశాల భోజనం పొందారు. అయితే చాలామందికి సరైన పోషకాహారం లేదు. అయితే 2022లో 27% పాఠశాల భోజనం పోషకాహార నిపుణులైన ఇన్పుట్తో రూపొందించబడలేదు. సో 187 దేశాల 187 దేశాల్లో 93 దేశాలు మాత్రమే పాఠశాల ఆహార విధానాలను కలిగి ఉన్నాయి మరియు 65% ఫలహారశాల ఆహార ప్రమాణాలను కలిగి ఉంది. అయితే 1990 నుంచి బాల్య ఉబకాయం రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. అయితే ఆహార అభద్రత కూడా ఒక సవాలుగా మారడం జరిగింది. సో యుఎన్ఈఎస్సిఓ అల్ట్రా ప్రాసెస్ చేయబడిన ఎంపికల కంటే తాజా స్థానికంగా లభించే ఆహారాన్ని సిఫార్సు చేయడం జరుగుతుందండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. పర్బతి 2 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ విచ్ వాస్ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? వార్తల్లో కనిపించిన పర్బతి 2 జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉండడం జరిగింది? సో ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి పంజాబ్, ఆప్షన్ డి హిమాచల్ ప్రదేశ్. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. వార్తల్లో కనిపించిన పర్బతి 2 జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? చెప్పండి గాయస్, ఆన్సర్ చేయండి తొందరగా. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి హిమాచల్ ప్రదేశ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ హిమాచల్ ప్రదేశ్లోని పర్బతి 2 జల విద్యుత్ ప్రాజెక్ట్ యూనిట్ 2 ట్రయల్ రన్ను విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. అయితే పర్బతి 2 జల విద్యుత్ ప్రాజెక్ట్ అనేది హిమాచల్ ప్రదేశ్లోని సైన్స్ కులు బియాస్ నదికి ఉపనది అయిన దిగువ పర్బతి నదిని ఉపయోగించుకునే రన్ ఆఫ్ ద రివర్ ప్రాజెక్ట్. ఏ ప్రాజెక్ట్ అండి ఇది? రన్ ఆఫ్ ద రివర్ ప్రాజెక్ట్. పుల్లా గ్రామం వద్ద ఒక కాంక్రీట్ గ్రావిటీ డ్యామ్ 31.52 కిలోమీటర్ల హెడ్రేజ్ టన్నల్ ద్వారా నీటిని సైన్స్ వ్యాలీలోని సుయింద్ గ్రామంలోని పవర్ హౌస్కు మళ్లిస్తుంది. మొత్తం ప్రాజెక్టు సామర్థ్యం ఎంతంటే 800 మెగావాట్స్.
800 మెగావాట్స్. అయితే ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రతి సంవత్సరం 3074 మిలియన్ యూనిట్ల విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది. సో నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్ట్లో 100% వాటానైతే కలిగి ఉంటుందండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ద సర్హుల్ ఫెస్టివల్ ఈజ్ మెయిన్లీ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? సర్హుల్ పండుగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి జార్ఖండ్, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి మిజోరాం. సో మీ ఆన్సర్ చెప్పండి గైస్. ఎస్, ద ఆన్సర్ ఈస్ జార్ఖండ్. జార్ఖండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో జార్ఖండ్ మరియు ఛోటా నాగ్పూర్ ప్రాంతంలోని ఆదివాసీ సంఘాలు వసంతం మరియు కొత్త సంవత్సరానికి గుర్తుగా ఈ సర్హుల్ పండుగని అయితే జరుపుకోవడం జరిగిందండి. అయితే సర్హుల్ అంటే ఏంటంటే సాల్ చెట్టు యొక్క ఆరాధన. ఏంటండి? సాల్ చెట్టు యొక్క ఆరాధన అని అర్థం. ఇది జీవితం కోసం సూర్యుడు మరియు భూమి కలయికను సూచిస్తుంది. సాల్ చెట్టు చాలా పవిత్రమైనది మరియు గ్రామ దేవత అయిన సర్నామా యొక్క నివాసంగా నమ్ముతారు. అయితే 3 రోజుల వేడుకలో శుభ్రపరచడం, సాల్ పువ్వులు సేకరించడం, ఉపవాసం, సర్నాస్థల్, త్యాగాలు, ప్రార్థనలు మరియు హ్యాండియా బియ్యం బీర్తో సమాజ విందు వంటివి ఉంటాయి. అయితే ఒరాన్, ముండా, సంతాల్, ఖాడియా మరియు హో వంటి తెగలు దీనిని జరుపుకుంటారండి. ఎవరెవరండి? ఒరాన్ తెగలు అండ్ అలాగే ముండా, సంతాల్, ఖాడియా, హో, వీళ్ళందరూ తెగలు దీన్ని సర్హు పండుగని జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. వేర్ వాజ్ ద నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ 2025 హెల్డ్? పర్యావరణం 2025పై జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ బెంగళూరు, ఆప్షన్ బి న్యూఢిల్లీ, ఆప్షన్ సి హైదరాబాద్, ఆప్షన్ డి చెన్నై. సో మీ ఆన్సర్ చెప్పండి గైస్. వేర్ వాజ్ ద నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ 2025 హెల్డ్? పర్యావరణం 2025పై జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది? ఎస్, ద ఆన్సర్ ఈజ్ న్యూఢిల్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎవరండి? ద్రౌపది ముర్ము గారు 29 మార్చ్ 29వ తేదీన 2025వ సంవత్సరం న్యూఢిల్లీలోన విజ్ఞాన్ భవన్ పర్యావరణంలో జాతీయ సదస్సు 2025ను ప్రారంభించడం జరిగింది. 2 రోజుల సదస్సు 30 మార్చి 2025న ముగుస్తుంది. సో 29 స్టార్ట్ అయింది, 30న ఎండ్ అవుతుంది. దీనిని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్వహించింది. ఎవరు నిర్వహించారమ్మా? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్వహించడం అయితే జరిగింది. ఈ సదస్సు పర్యావరణ చట్టాలు మరియు వాటి అమలుపై దృష్టి సారిస్తుంది. ఇది సహకారాన్ని పెంపొందించడం, అవగాహన పెంచడం మరియు స్థిరమైన పర్యావరణ నిర్వహణను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఆపరేషన్ రీసెంట్లీ లాంచ్డ్ బై ఇండియా ఇన్ రెస్పాన్స్ టు ద 2024 మయన్మార్ ఎర్త్క్వేక్? సో 2025 మయన్మార్ భూకంపానికి ప్రతిస్పందనగా భారతదేశం ఇటీవల ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? సో ఆప్షన్ ఏ ఆపరేషన్ సద్భవ, ఆపరేషన్ బ్రహ్మ, ఆప్షన్ సి ఆపరేషన్ కరుణ అండ్ అలాగే ఆపరేషన్ డి ఆపరేషన్ సేతు. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. 2025లో మయన్మార్ భూకంపానికి ప్రతిస్పందనగా భారతదేశం ప్రారంభించిన ఆపరేషన్ పేరేంటి? ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆపరేషన్ బ్రహ్మ ఈజ్ ద రైట్ ఆన్సర్. మయన్మార్లో భూకంప బాధితులను ఆదుకునేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్ బ్రహ్మను ప్రారంభించడం జరిగింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం 2025 మార్చి 28న మయన్మార్లో 7.7
తీవ్రతతో భూకంపం సంభవించింది. కనీసం 1000 మంది మరణించారండి. 10,000 మందికి పైగా మరణించారు. సో నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ మరియు హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఫ్రేమ్ కింద భారతదేశం ఉత్తరప్రదేశ్లోని హిండన్ ఎయిర్పోర్ట్ స్టేషన్ నుండి 2 ఇండియన్ ఎయిర్ఫోర్ట్ C-130J విమానాలను పంపించడం జరిగింది. భారత నౌకాదళం 50 టన్నుల సహాయ సామాగ్రితో 4 నౌకలు సిద్ధం చేసింది. అనేక ప్రభావిత ప్రాంతాలు జాతి సాయుధ సంస్థలచే నియంత్రించబడుతున్నందున భారతదేశం మయన్మార్ ప్రభుత్వం ద్వారా సహాయ ప్రయత్నాలను సమన్వయం చేసింది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. స్కార్బరో షోల్ విచ్ వాస్ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ సీ? వార్తల్లో కనిపించే స్కార్బరో షోల్ ఏ సముద్రంలో ఉంది? ఆప్షన్ ఏ ఈస్ట్ చైనా సీ, ఆప్షన్ బి రెడ్ సీ, ఆప్షన్ సి సౌత్ చైనా సీ, ఆప్షన్ డి బ్లాక్ సీ. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. సో దీని గురించి మ్యాటర్ మనం తెలుసుకున్నట్లయితే సార్వభౌమత్వాన్ని చాటుకునేందుకు చైనా ఇటీవల దక్షిణ చైనా సముద్రంలోని స్కార్బరో షోల్ సమీపంలో 2 దీర్ఘశ్రేణి H-6 బాంబర్లను మోహరించింది. ఎక్కడండి? దక్షిణ చైనా సముద్రం. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. అయితే స్కోర్బార్ షోలో దీనిని స్కార్బరో రీఫ్ అని కూడా పిలుస్తారు. ఇది తూర్పు దక్షిణ చైనా సముద్రంలో ఒక పగడపు దీవి. ఇది ఫిలిప్పీన్స్లోని లూజోన్కు పశ్చిమాన 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎక్కడండి ఇది ఉంది? ఫిలిప్పీన్స్లోని లూజోన్కు పశ్చిమాన 220 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. అయితే ఈ ప్రాంతంలో ఇది అది పెద్ద అటోల్. ఓకే, సముద్ర మట్టానికి కొన్ని రాళ్ళు మాత్రమే కనిపిస్తూ అధిక ఆటుపోట్ల వద్ద అటోల్ మునిగిపోతుంది. ఇది విలువైన సముద్రపు జీవులతో కూడిన గొప్ప ఫిషింగ్ గ్రౌండ్. పోల్ అనేది చైనా మరియు ఫిలిప్పీన్స్ మధ్య వివాదాస్పద భూభాగం. 2 ప్రత్యేక హక్కులను క్లెయిమ్ చేస్తున్నాయి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంట్రీ ఈజ్ ద హోస్ట్ ఆఫ్ 6th BIMSTEC సమ్మిట్? 6వ బిమ్స్టెక్ సమ్మిట్కు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? ఆప్షన్ ఏ బంగ్లాదేశ్, ఆప్షన్ బి ఇండియా, ఆప్షన్ సి థాయిలాండ్, ఆప్షన్ డి మయన్మార్. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. 6వ బిమ్స్టెక్ సమ్మిట్కు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి థాయిలాండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 6వ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ సమ్మిట్ కోసం భారత ప్రధాని 2025 ఏప్రిల్ 3 నుండి 4 వరకు థాయిలాండ్లోని బ్యాంక్ను సందర్శిస్తారు. థాయిలాండ్ ప్రధానితోనూ చర్చలు జరపనున్నారు. 6వ BIMSTEC సమ్మిట్ యొక్క థీమ్ BIMSTEC సంపన్నమైన స్థితిస్థాపకంగా మరియు ఓపెన్. నవంబర్ 2019లో అతను థాయిలాండ్లో జరిగిన ఆగ్నేషియా దేశాల సంఘం మరియు తూర్పాసియా సదస్సుకు హాజరయ్యారు. ప్రభుత్వం భారతదేశం మరియు థాయిలాండ్ బలమైన చారిత్రక, సాంస్కృతిక మరియు మతపరమైన సంబంధాలను పంచుకుంటున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ద పెర్మ్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్? పెర్మ్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్ ఇటీవల ఏ దేశం ప్రారంభించింది? ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి భారతదేశం. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రష్యా ఈజ్ ద రైట్ ఆన్సర్. రష్యా అధ్యక్షుడు ఎవరండి? వ్లాదిమిర్ పుతిన్ మర్మాన్స్. ఎవరు? వ్లాదిమిర్ పుతిన్ మర్మాన్స్ నుండి ప్రాజెక్ట్ 885M యూసెన్ క్లాస్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్ పెర్మ్ను ప్రారంభించడం జరిగింది. అయితే ఫెర్మియాసిన్ M తరగతి యొక్క 4వ తరం అణుశక్తితో నడిచే దాడి జలాంతర్గామి. యురల్స్లోని పెర్మ్ నగరం పేరు పెట్టబడింది. ఇది యాసెన్
ఎం సిరీస్ 6వ నౌక. ఇది ప్రామాణిక లక్షణంగా అధికారికంగా 3M22 జిర్కాన్ హైపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని కలిగి ఉన్న మొదటి రష్యన్ జలాంతర్గామి. పెర్మ్ 2026లో రష్యన్ నేవీతో సేవలో ప్రవేశించాలని భావించడం జరుగుతుంది. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ వీడియో మీకు చాలా నచ్చుంటుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అండ్ అలాగే కొత్తగా ఈ వీడియోని చూసిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్ అనేది జరుగుతుందండి. ప్లీజ్ అందరూ వాచ్ చేయండి. డైలీ మన ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. అండ్ అలాగే మన పిఆర్ జాబ్స్ ఇన్ఫోలో అయితే కరెంట్ అఫైర్స్ కోర్సు కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉగాది ఆఫర్లో 99 రూపీస్ది 49 రూపీస్కి మీకు అందజేయడం జరుగుతుంది. ఇందులో 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ అలాగే 2-3 డేస్లో పీడిఎఫ్స్ అండ్ అలాగే మెటీరియల్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది గైస్. సో ఒకసారి పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఎన్టీపీసీ, జనరల్ సైన్స్, తెలంగాణ విఆర్ఓ కోర్సులు అన్నీ కూడా 1500 రూపీస్ది ఓన్లీ 750 రూపీస్కి మాత్రమే అందచేయడం జరుగుతుంది గైస్. ఇవి స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో చెప్పించడం జరిగింది. అండ్ అలాగే వీడియో డిజిటల్ క్లాసెస్, చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూ, టెస్ట్ సిరీస్, ప్రాక్టీస్ బిట్స్, 1 lakh బిట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఒకసారి పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని కోర్సులను అయితే చూడండి. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ.